గౌరవనీయులైన గురువర్యునికి వందనాలు. రా సుల్తాన్ యూసుఫ్ సైని, దేవుడు నిన్ను చల్లగా చూడగాక. శుక్రియా. గౌరవనీయులైన గురువర్య, ఈరోజు మా యాస్మిన్ రాకుమారి పుట్టినరోజు. అది మాకు తెలుసు. ఆనవాయితీ ప్రకారం రాకుమారి తులాభారానికి పుష్పాలను తమరు స్వహస్తాలతో ప్రసాదించాలని నా కోరిక. నేనది విన్నవించడానికే తమ వద్దకు వచ్చాను. మీరు మా భవనానికి వేయించేసి మీ అమృత హస్తాలతో మమ్మల్ని దీవించమని మా ప్రార్థన. ఒక సన్యాసి దీవెనలు తప్ప మరేమీ ఇవ్వగలడు? కానీ మేము ఇహలోక బంధాలను త్యజించి ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాము. మేము ఇక్కడి నుంచి బయటికి రాలేము. అందుకని మేము స్వయంగా వేడుకలకు వచ్చి రాకుమారి యాస్మిన్ని దీవించలేము. ఇక్కడి నుంచే ప్రార్థిస్తాము. ఓ దేవుడా, రాకుమారి యాస్మిన్కి దీర్ఘాయుష్ను ప్రసాదించు. ఆమేన్. దేవుడు ఆమెను సదా కాపాడుగాక. ఈ లోకపు దుష్టదృష్టి ఆమెపై పడకుండుగాక. ఆమేన్. ధన్యవాదాలు. అంతా మీ దయ గురువర్య, మీ దయ. మహారాణి నస్రీన్ రాజకుమారి యాస్మిన్ దర్బార్లో ఏం చేస్తున్నారు? హో మహారాణి నస్రీన్ వర్ధిల్లాలి. రాజకుమారి యాస్మిన్ వర్ధిల్లాలి. మహారాణి నస్రీన్ వర్ధిల్లాలి. రాజకుమారి యాస్మిన్ వర్ధిల్లాలి. మహారాణి నస్రీన్ వర్ధిల్లాలి. రాజకుమారి యాస్మిన్ వర్ధిల్లాలి. రాజాదిరాజు సుల్తాన్ యూసుఫ్ సైని దర్బార్లో ఏం చేస్తున్నారు? సుల్తాన్ యూసుఫ్ సైని వర్ధిల్లాలి. 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 సౌందర్యపురవాసులారా, మీరందరూ నాకు ప్రాణాలతో సమానం. మీకు మీ సుల్తాన్ మీద, రాణిగారి మీద, రాకుమారుడు ఫిరోజ్ మీద, రాకుమారి యాస్మిన్ మీద మీకున్న గౌరవాభిమానాలు నాకు తెలుసు. మీ అందరికీ విదితమే, ఈరోజు రాకుమారి యాస్మిన్ పుట్టినరోజు. రాకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శుభాకాంక్షలు 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 శుభాకాంక్షలు. ఈ శుభదినాన మీ అందరికీ మా శుభాకాంక్షలు.
ఇప్పుడు పరిస్థితి ఆనవాయితీ ప్రకారం రాకుమారి యాస్మిన్కి పూల తులాభారం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈ ఆనవాయితీ ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నదో. మీ అందరికీ తెలుసు ఈ పుష్పాలు మా పూర్వీకులందరి ఆశీర్వాదాలతోనే సిద్ధం చేయడం జరుగుతుంది. ఈసారి కూడా పూలను గురువర్యులు తమ ఆశీస్సులతో ప్రసాదించారు. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, పోయినసారి మన రాకుమారి యాస్మిన్ బరువు ఆ పూలతో సరిసమానంగా తూగింది. అంతకుముందు సంవత్సరం కూడా ఆవిడ బరువు అంతే ఉంది. ఈసారి కూడా ఆమె దివ్య పుష్పాలతో సరిసమానంగా తూగబోతోంది. సుల్తాన్ గారికి, రాణి గారికి, రాకుమారి యాస్మిన్ గారికి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు. పదండి యాస్మిన్ రాకుమారి, ఆ పూలు మీకోసమే వేచి ఉన్నాయి. యాస్మిన్ రాకుమారికి, పుట్టినరోజు శుభాకాంక్షలు. యాస్మిన్ రాకుమారికి, పుట్టినరోజు శుభాకాంక్షలు. యాస్మిన్ రాకుమారికి. పుట్టినరోజు శుభాకాంక్షలు. యాస్మిన్ రాకుమారి, ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం రాకుమారిని ఆమె పుట్టినరోజున పూలతో తోచడం జరుగుతూ వస్తోంది. ప్రతిసారి పూల బరువుతో ఈ త్రాసు సరిసమానంగా తూగుతుందని అందరికీ తెలుసు. కానీ ఈసారి ఈ త్రాసులో ఇలాంటి మార్పు ఎలా వచ్చింది? ఇది చాలా అపశకునం. ఇది నియమ ఉల్లంఘనకు నిదర్శనం. ఇది యాదృచ్ఛికంగా జరగదు. నువ్వు మా దగ్గర ఏదో రహస్యాన్ని దాచావు. ఇది మీ జీవితంలో చాలా విచిత్రమైన అకార్యాన్ని సూచిస్తోంది. ఈ సంఘటనకు అర్థం ఒకటే అయి ఉంటుంది. నువ్వు పరిస్థితి నియమాలు ఉల్లంఘించావు యాస్మిన్ రాకుమారి. చాలు యాస్మిన్, నువ్వు చేసిన నేరం ఎలాంటిది అంటే మన వంశంలో ఇంతవరకు ఎవ్వరూ ఆ నేరం చేయలేదు. ఒక మానవుడి నీడ నీ మీద పడిందనడానికి ఇదే సాక్ష్యం. ఆ మానవుడు నీ శరీరం తాకినందువల్ల నీ పవిత్రతకు భంగం వాటిల్లింది. ఆ
మానవుడికి శిక్ష విధించే ముందు నీకు తగిన దండన విధించాలి. నువ్వు ఈ నిండు కొలువులో ఆ దుర్ఘటన వాస్తవాలను వివరించాలి. యాస్మిన్ రాకుమారి, ఆ సంఘటన వాస్తవాలు తెలియచేయి. మహారాణి. ఆ సంఘటన వాస్తవాలు మాకు తెలియచేయి. నాన్నగారు, అది కాదు, ప్రస్తుతం మేం నీకు నాన్నగారివి కాదు. నువ్వు కూడా యాస్మిన్ రాకుమారివి కాదు. కేవలం యాస్మిన్ అనే ఒక నేరస్తురాలివి. అందువల్ల నువ్వు మాకు నీ సంజాయిషి చెప్పుకోవాలి. చెప్పు, ఏం చెప్పదలిచావో. మహారాజు గారు, యాస్మిన్ అని నేను ఆ దేవుణ్ణి సాక్షిగా భావించి మీకు విన్నవించుకుంటున్నాను. నేను జరిగిన వాస్తవాలు మీకు ఏదీ దాచకుండా చెప్తాను. కేవలం ఆ 10 పుష్పాలే నేను నేరస్తురాలని అందరి ముందు సభలో తెలుపుతున్నాయి. మహారాజు గారు, ఆ పుష్పాలు మౌనంగా తెలిపిన ఆ సంఘటన వివరాలు అక్షరాల నిజాలే మహారాజు గారు. మహారాజు గారు, ఒక మానవుడు నా శరీరం తాకడమే కాదు, అతను నాకు అనురాగాన్ని తెలియజేసి చిగురింపచేశాడు. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆ మానవుడు నిన్ను తాకిన నేరమేగాక తన కలుషిత పాదాలతో పరిస్థాన పవిత్రతను కూడా కలుషితం చేశాడనేనా యాస్మిన్? లేదు మహారాజు గారు, ఆ మానవుడు మన దేశానికి రాలేదు. మరి ఈ ఘోరం ఎక్కడ జరిగింది? ఆ మానవుడు నివసించే దేశంలోనే జరిగింది. ఎక్కడుందది? బాగ్దాద్. వందనాలు గురుదేవా. దేశానికి కావాలి కాస్దేవత. ఇలా ఎందుకు వచ్చినట్టు? ఈ దేశానికి ఏదో దిష్టి తగిలింది. ఒక దుర్మార్గపు తుఫాను తనతో హింస వినాశనాలను వెంట పెట్టుకుని మన దేశం వైపు వస్తూ ఉంది. ఈ రాజ్యం అపాయంలో పడబోతోంది. అలాగే ఈ దేశ ప్రజలు కూడా ఆపదలో ఉన్నారు. మీరు ఎలాగైనా ఆ ఉపద్రవాన్ని నివారించగలిగితే నివారించండి. నేను సర్వసంగ పరిత్యాగిని. నాకు ఈ లోకంతో పనే ఉంది. ఆపదలో ఉన్న దేశాన్ని కాపాడటం గొప్ప దైవ కార్యం. మీరు ఈ ఏకాంతాన్ని పరిత్యజించి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. ఇక మీరు ఈ దేశాన్ని రక్షించడానికై మహారాజు గారు, ఈ కార్యం కావాలని చేసింది కాదు, కాకతాళీయంగా జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. నేను తొలిసారిగా చూసిన మానవుడు అతడు. తొలిసారిగా ఒక మానవుడు నాకంత చేరువయ్యాడు. అతను కూడా మనలాగే సద్గుణాల స్వరూపుడు, నిస్సహాయులకు నిజమైన తోడు, దుర్మార్గుల పాలిట శత్రువు, పేదల పాలిట పెన్నిది అతను. దుర్మార్గుల కంటపడకుండా నిరుపేదలను ఆదుకుంటాడు. లోకులు అతన్ని బాగ్దాద్ గజదొంగ అంటారు, కానీ
నిజానికి అతను దేవుడు లాంటివాడు. ఆపో సిగ్గుమాలిన దానా, నువ్వు చెడుదారిలో పడిపోయావు. అందుకే ఒక మానవుని దేవుడు అంటున్నావు. నువ్వు పరిస్థాన్ నియమాలను అతిక్రమించావు. నువ్వు ఒక మానవుడికి నీ హృదయంలో చోటిచ్చావు అంటే ఈ పరిస్థాన్ గౌరవ ప్రతిష్టలు మట్టిపాలు చేసినట్టే. నువ్వు చేసిన నేరానికి, నీ అపరాధానికి నువ్వు క్షమార్హురాలివి కాదు. ఈరోజు పరిస్థాన్ శాసనాలకు అనుగుణంగా మేము విధించబోయే శిక్షకు మీరు ఆగు యూసఫ్ సైని. తమరా గురువరే, తమరిలా ఇక్కడికి రావడం అంటే ఏదో అపాయానికి, పెద్ద ఆపదకి అదే సూచన. మీరు సరిగ్గా గ్రహించారు యూసఫ్ మహారాజా. అంటే అర్థం చెప్పండి గురువర్య, అదేమిటో చెప్పండి. సుల్తాన్, పరిస్థాన్ చుట్టుపక్కల అపాయాలు కారుమేఘాలు అలుముకుంటున్నాయి. ఒక ప్రాణాంతక గోళం తనతో పాటు వినాశనాన్ని మోసుకుంటూ మన దేశం వైపు వస్తూ ఉంది. అది పిడుగుల విరుచుకు పడనుంది. ఇక పరిస్థాన్ శాంతి భద్రతలు ఆపదలో పడుతున్నాయి. ఈ సమయంలో రాకుమారిని శిక్షించడం కాదు ముఖ్యం, ఆ అపాయాన్ని ఎదుర్కోవడం ముఖ్యం. సుల్తాన్, సుల్తాన్, సుల్తాన్ యూసఫ్ సైని. ఏమైంది? మహారాజా, మహారాజా, ఒక మానవుడు పరిస్థానంలోకి చొరబడ్డాడు. అతన్ని ఆపడానికి నేనెంతో ప్రయత్నించాను మహారాజా, కానీ మహారాజు సుల్తాన్ సైనికి, మహారాణి గారికి మీ రాకుమారి యాస్మిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం నీకు? పైగా కావాలని హతమారుస్తావా? క్షమించాలి, జరిగిన దానికి విచారిస్తున్నాము. కానీ మీ కావలివాడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాము. మా రాక గురించి ముందుగానే మీకు తెలియజేయమని చెప్పాము. కానీ వాడు మా మాట వినలేదు, మాపైనే దాడి చేశాడు. అతని ఆ చర్యను ఈ రారాజు సహించలేకపోయాడు. రారాజా? అవును, రారాజే. ప్రస్తుతం మీ ముందున్నది బాగ్దాద్ రారాజు జాఫర్ బిన్ సాదిక్, నిజానికి ఏకైక దేవుడైన జాఫర్.